చేసావురా? సంజయ్ 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 ఎక్కడన్నా కనపడ్డా? కనపడలేదు. సంజయ్ ఎటు వెళ్ళాడు? నాకేం తెలుసు? సంజయ్ ఎక్కడ ఉన్నావు? కలపాలంట బాబాయ్. వెళ్తావేంటి? ఆ కృష్ణదాస్ గారిని మోసం చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటావు? సంజయ్ మనం అలా మోసం చేయకపోతే మన ఫ్యామిలీ అంతా రోడ్డు మీదకి వచ్చేసేది తెలుసా? నీ అయ్యా మరి నాకు ఫ్యామిలీ లేదా? నన్ను బొక్కలేద్దాం అనుకున్నావు? ఏం మాట్లాడుతున్నావు సంజయ్? ఏం మాట్లాడుతున్నావు సంజయ్? అరే ట్యూబ్లైట్ టీవీ ఆన్ చేయి. ఆ? హలో 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 కూర్చోండి కూర్చోండి అందరు కూర్చోండి. పంప తీసి హాలీవుడ్ హీరో అయిపోయాడు. ఏయ్, ఈడు సంజయ్ కాదు కృష్ణదాస్. కొంప ముడిగిందిరా ఇది సంజయ్ కదా? కావాలా? 10,000 కోట్లు రా, 10,000 కోట్లు రా రే. వారం నుండి నన్ను కొంపలో పెట్టుకొని నేను సంజయ్ గారు కాదన్న విషయం మీకు అర్థం కాలేదా? బావని ఎరిపాపం చేశాడు. అసలు క్యాసెట్ అంతా ఎక్కడ ఫ్లిప్ అయిందిరా బాబు అని మీరు ఆలోచిస్తున్నారా? $10,000 కోట్లు రా. దాంట్లో ఎన్ని సున్నాలు ఉంటాయో కూడా తెలుసా నీకు? ఫుట్పాత్ నా కొడక. ఫుట్పాత్ లో వెళ్లే వాళ్ళందరినీ తీసుకుని వచ్చి హోటల్లో పెడితే ఇలాగే ఉంటుంది. కొట్టువాడు మొబైల్. మేము మిడిల్ క్లాస్ వాళ్ళం. ఎంతసేపు మేము సంపాదించే 10,000, 20,000, 30,000 రూపాయల్లో ఎలా బ్రతకాలని ఆలోచిస్తాం కానీ వీడిని ముంచేయాలి వాడిని దోచేసుకోవాలని ఎప్పుడు మాకు ఉండదు. కానీ అదే మిడిల్ క్లాస్ వాడు తిరిగి దెబ్బ కొడితే ఎట్లుంటుందో నీకు చూపిద్దాం అనుకున్నా. నన్ను మోసం చేసినందుకు కాదు, క్యాన్సర్ లేని ప్రపంచాన్ని చూద్దామనుకున్న ఆ ప్రొఫెసర్ గారి కళతో పాటు వారిని అతని కూతుర్ని మీరు చంపేశారు చూడు. అప్పుడు డిసైడ్ అయ్యా ఈ మిడిల్ క్లాస్ వాడి తమ్కి ఎట్లుంటుందో మీకు చూపిద్దామని. ఏమండి జానకమ్మ కనబట్టలేదు. జానకమ్మ కనబట్టలేదా? రే ఏం చేశావురా? రే అమ్మనేం చేసావురా? అమ్మా చిన్నప్పటి నుంచి అమ్మ లేకుండానే పెరిగా. ఫస్ట్ టైం మిమ్మల్ని చూసినప్పుడు మా అమ్మ కూడా మీలాగే ఉంటుందేమో అని ఇంట్లో అందరిని మోసం చేసినా కూడా మీతో మాత్రం నేను ఎప్పుడు నిజమే చెప్పా. జాగ్రత్త అమ్మా. కృష్ణ అమ్మ ఎప్పటికీ మోసం చేయదు. అమ్మా వాళ్ళందరూ అంతే, నన్ను నమ్ము. మా ఆయన చనిపోయిన తర్వాత వాడు మారుతాడు అనుకున్నాను, కానీ మా ఆయన ఫోటో తీసి పడాడు ఫోటో పెట్టాడు. అప్పుడేమో చంపేదా అనుకున్నా. కృష్ణ నేను నీకే అమ్మని. ఈ జంతువులతో నన్ను వదులుకో, నీతో తీసుకెళ్ళిపో. అమ్మా నా దగ్గర ఉండాలని తీసుకెళ్ళా, డబ్బు మీకు తక్కకూడదని తీసుకొచ్చా. ఒక్కసారి ఫుట్పాత్ అన్నందుకే తంతే ఫుట్బాల్ లాగా వచ్చి బొక్కలో పడ్డావు. ఇంకోసారి ఫుట్పాత్ అన్నావు అనుకో ఇదే బొక్కలో. హలో యా బేబీ. హలో, డోంట్ టచ్ మై. ఏమండి అమ్మని అమ్మ స్మూత్ అప్పుడే టర్న్ పడినా. మా బావతో మాట్లాడాలి. ఏంటి బావా వెనకంచి గట్టిగా పట్టుకున్నారా? క్యాన్సర్ రీసెర్చ్ కోసం 10,000 కోట్లు స్పాన్సర్ చేసిన డి ట్రస్ట్ అధినేత మిస్టర్ ధనంజయ్ గారు. రైట్, జైల్లో ఉంటారు కదా, బయట ఏం చేస్తున్నావు? ఎవడబ్బ సొమ్మని డొనేట్ చేశారా? మిస్టర్ ధనంజయ్
ధనంజయ్ గారిని కేబినెట్ కోటాలో సెంట్రల్ హెల్త్ మినిస్టర్ గా అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు బిజినెస్ మ్యాన్ గానే పరిచయం ఉన్న ధనంజయ్ గారు ఇక రాబోయే రోజుల్లో యాజ్ అ హెల్త్ మినిస్టర్ గా పబ్లిక్ కి సర్వీస్ వన్డేలో మినిస్టర్లరా? ఇప్పుడు దాకా నీ అన్నవేవి కూడా మనసులో పెట్టుకోద్దాం. ఫ్యూచర్లో నీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా తనను గుర్తు చేసుకో. స్టార్ హోటల్ రా, 300 కోట్లు అవుతాయి. ఓకే, ఊరికే ఏమొద్దులే. మేము 4 రాళ్ళు వెనకేసుకొచ్చాం. ఎంతరా ఇది? 100 ఉంటుంది అనుకో. మిగతా 200 కోట్లు ఎవరిస్తారా? అసలు నువ్వు మినిస్టర్ లా బిహేవ్ చేస్తున్నావు అసలు. ఓకే ఓకే. మేడం, కొత్త బాస్ ఎవరు మేడం? నాకు తెలీదు, సైలెంట్ గా ఉండు. సంజయ్, ఆద్య, ఆనంద్, అంజలి. ఆకాష్. పుట్టేటోడు అబ్బాయినే అప్పుడే డిసైడ్ అయ్యావా? అట్లా లేకపోతే ఆనంది. ఇప్పుడు నువ్వు చెప్పినట్టే వినాలా? డిసైడ్ అయి పెడదాంలే, టైం ఉంది కదా. ఏంటి డిసైడ్? ఆల్రెడీ లగేజ్ ఇచ్చినావు కదా. ఎవరు? హలో టూపల్ క్యాంకర్ అంటే మీనింగ్ తెలియదేమో నీకు. ఫుట్పాత్ నా కొడక. బయటికి ఎలా వచ్చావు? యు ఆర్ రియలీ బ్యాడ్ అట్ కాన్వర్సేషన్స్ రా వెయిటర్. స్కోప్ లో మైండ్ అంటే మైండ్. ఇప్పుడేం చేద్దాం? This is the beginning of the end.